కీర్తనలు 128 మొదటి వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన త్రోవల యందు అంటే యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే జీవిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పట్ల నమ్మకంతో విశ్వాసంతో ఎవరైతే ముందుకు సాగిపోతారో అలాంటి వారందరూ కూడా ధన్యులు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పాడు, ఎన్నో కథల రూపకంగా ఇతరులకు చెప్పాడు. సో యేసుక్రీస్తు ఏవైతే చెప్పాడో, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు అని ఏవేవైతే ఆజ్ఞలు చెప్పాడో అవన్నీ కూడా మనము పాటించి దేవుని యందు భయభక్తులతో విశ్వాసంతో దేవుని మార్గంలో మనము నడిచినట్లయితే మనమందరము కూడా నిజంగా ఎంతో ధన్యులం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నువ్వు ఆటో నడుపుతున్నావా, లారీ నడుపుతున్నావా, బస్సు నడుపుతున్నావా, లేకపోతే నువ్వు ఏదన్నా ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా, నీవు ఏ పనైనా చెయ్యి, నీకు వచ్చే జీతం అనేది ఆశీర్వదింపబడుతుంది. నీకు ఎంత చిన్న జీతం వచ్చినా, ఎంత పెద్ద అమౌంట్ వచ్చినా కానీ అది ఆశీర్వదింపబడుతుంది. అది నీవు అనుకున్న పనులన్నిటిని కూడా సఫలం చేస్తుంది. అప్పుడు మనం నిజమైన ఆశీర్వాదం అనేది, ఆనందం, సంతోషం అనేది పొందగలుగుతాము. ఎప్పుడు దేవుని యందు ఎప్పుడైతే మనము భయము భక్తి కలిగి జీవిస్తామో, చాలామందికి ఆస్తులు అంతస్తులు ఉండొచ్చేమో, కానీ సంతోషము సమాధానం అనేది చాలామందికి కూడా వెతుకుతున్నారు. అది వారికి నెమ్మది ఇస్తలేదు, అది వారికి సమాధానం ఇవ్వట్లేదు. కాబట్టి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందుకు నడుస్తారో అలాంటి వారికి నిజంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నిజంగా వారికి సంతోషం సమాధానము ఇస్తాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. నీకొచ్చే రాబడి, నీకొచ్చే జీతము అది ఆశీర్వదించబడుతుంది. అది నీవు దేవునికి ఇవ్వాలనుకున్న విషయంలో, నీ ఖర్చుల విషయంలో, పనుల విషయంలో, నువ్వు దేనికైతే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నావో అన్నిటికీ కూడా సరిపోయే విధంగా దేవుడు చేస్తాడు. నీకు మంచి ఆలోచన ఇస్తాడు. నువ్వు ఎలాగ ఖర్చు పెట్టుకోవాలనేది దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి నీకు వచ్చే విషయంలో, వచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది మనం నేర్చుకోవాలి. మన జీవితాలలో మనకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టొద్దు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందుకు మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. అప్పుడు దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వాదం అంటే ఐశ్వర్యం మాత్రమే కాదు. ఆశీర్వాదం అంటే, నిజమైన ఆశీర్వాదం అంటే నెమ్మది, శాంతి, సమాధానం. మన ఇంట్లో, సమాజంలో, మన ఫ్రెండ్స్తో, బంధువులతో మనం కలిసినప్పుడు మనల్ని అసహించుకోకుండా, వీడెందుకు వచ్చిండు, ఈమె ఎందుకు వచ్చింది అని అనుకోకుండా, సో మన పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదం. మనకు శాంతి సమాధానం ఉండడమే నిజమైన ఆశీర్వాదం. మన ఇంట్లో సమాధానం ఉండడమే నిజమైన ఆశీర్వాదం. అలాంటి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఎంతోమంది కూడా నాశనం అయిపోతున్నారు. ఎంతోమంది కూడా సమాధానం, శాంతి కోసం వెతుకుతున్నారు. కానీ మనమైతే నిజముగా దేవుని పట్ల విశ్వాసం కలిగి, దేవుని యందలి భయభక్తులు కలిగి, ఆయన త్రోవల యందు, ఆయన చెప్పిన మార్గంలో, ఆయన
జీవించిన మార్గంలో మనం కూడా నడిచిన వారుగా ఉంటే మనం నిజంగా ధన్యులం. మనకొచ్చే కష్టార్జితం అంతా కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు.